విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని బోర్డుల స్కూళ్లలో వచ్చే 2025-26 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి మొదలు 10వ తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశించింది. విద్యార్థులకు తెలుగు భాషపై పరీక్షలను కూడా నిర్వహించాలని తెలిపింది. విద్యార్థులు తెలుగు భాషను అభ్యసించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాలల్ని ఆదేశించింది. తెలంగాణలో అన్ని బోర్డుల పరిధిలోని స్కూళ్లలో 9-10 తరగతుల్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. దీంతో ఇకపై సిబిఎస్ఈతో పాటు ఐసిఎస్ఈ, ఐబీ, ఇతర అన్ని బోర్డుల్లోనూ ఆయా తరగతుల్లో తెలుగు సబ్జెక్టును విద్యార్థులు తప్పనిసరిగా చదవాల్సిందే. ఇందుకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. తెలంగాణలో 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగును తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ 2018 మార్చి 30నే చట్టం చేసింది. 2018 జూన్లో జీవో 15 జారీ చేసింది. పలు బోర్డుల పరిధిలోని స్కూళ్లలో 1 నుంచి 8వ తరగతి వరకే తెలుగును ఓ సబ్జెక్టుగా అమలు చేస్తున్నారు. త్రిభాష సూత్రం ప్రకారం ఇంగ్లీష్, హిందీ, తెలుగును అమలు చేస్తున్నారు. ఆ తరువాత 9, 10 తరగతుల్లో 2 భాషల సబ్జెక్టులే ఉంటున్నాయి. ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉంటూ మరో సబ్జెక్టుగా హిందీ లేదా వేరే ఒక భాష ఉంటోంది. ఇకపై ద్వితీయ భాషగా మన మాతృభాష తెలుగును తప్పనిసరి చేస్తున్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. మాతృభాషగా తెలుగు లేని పిల్లల కోసం గతంలోనే వెన్నెల పేరుతో సులభమైన తెలుగు వాచకాన్ని రూపొందించారు. రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై తెలుగు భాషా ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.